వెల్కమ్ టు మెగా9 టీవీ. కాంతారా అనే ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ నటుడు రిషబ్ శెట్టి. ఈ సినిమా చూడని వాళ్ళు ఎవ్వరూ లేరనేది అందరికీ తెలుసు. ఈ సినిమాను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చూశారు. అందుకే కాంతారా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. అప్పటిదాకా కన్నడ సినిమా రికార్డ్స్ అన్నింటినీ కాంతారా చెరిపేసింది. దానికంటే ముందు కేజీఎఫ్ వచ్చింది. కేజీఎఫ్ వచ్చిన తర్వాత కాంతారాతో కన్నడ ఇండస్ట్రీ ఒక్కసారిగా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ వస్తోంది. కాంతారా చాప్టర్ 1 అంటూ మళ్ళీ రిషబ్ శెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాంతారా సినిమా అందరు చూసే ఉంటారు కదా, దానికంటే ముందు ఏం జరిగింది అనేది ఈ ప్రీక్వెల్లో చూపించబోతున్నారు. అంటే హీరో తండ్రికి సంబంధించిన స్టోరీనే కాంతారా ప్రీక్వెల్లో ఉండబోతోంది. ఇందులో డివోషనల్ కంటెంట్ కూడా బాగానే ఉండబోతోందని రీసెంట్గా వచ్చిన ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతోంది. అయితే దసరాకి రిలీజ్ పెట్టుకోవడంతో మూవీ టీం ప్రమోషన్స్ కూడా వేగవంతం చేసేశారు. ఇప్పటికే ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సో ఇవాళ హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనికి కాంతారా మూవీ టీం మొత్తం వస్తుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంతారా 1 ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా రాబోతున్నారు. జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఇప్పటికే మూవీ టీం ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఫ్యాన్స్ అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ పైనే ఉంది. ఎందుకంటే వార్ 2 ఈవెంట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ లాంగ్ గ్యాప్తో ఫ్యాన్స్ ముందుకు వస్తున్నారు. వార్ 2 తర్వాత ఇప్పటిదాకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందుకు రాలేదు. అది కూడా ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాబోతుండడంతో ఈ ఈవెంట్కి నందమూరి ఫ్యాన్స్ కూడా వెళ్తున్నారు. సో ఫ్యాన్స్ అందరూ తారక్ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్లో తారక్ 2 ఇష్యూస్ మీద మాట్లాడితే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆ ఇష్యూస్లో నంబర్ 1, రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్పై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా. వార్ 2 మూవీ రిలీజ్ టైంలో ఈ ఘటన జరిగింది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు జూనియర్ ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది. ఆ ఆడియోలో ఆ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ని బూతులు కూడా తిట్టారు. సో అది అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. దానిపై చాలా గొడవలు కూడా జరిగాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఏకంగా ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాకే దిగారు. ఎన్టీఆర్కి క్షమాపణ చెప్పకపోతే బాగోదని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. అది రాజకీయాల్లో కూడా పెద్ద వివాదాస్పదమైంది. సో ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా జూనియర్ ఎన్టీఆర్కి సారీ చెప్పారు. సో ఈ ఇష్యూపై తారక్ ఏమైనా మాట్లాడాలి అని ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. దీని తర్వాత ఇప్పుడు మొన్నటికి మొన్న బాలకృష్ణ అసెంబ్లీలో మెగాస్టార్ని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం మనం చూసాం కదా. సో ఆ ఇష్యూ మీద కూడా తారక్పై క్వశ్చన్స్ వస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, దాని మీద కూడా తారక్ రియాక్ట్ అవ్వాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మెయిన్గా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ ఈ 2 ఇష్యూస్ మీద కనుక మాట్లాడితే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నమాట. మరి తారక్ ఈ 2 విషయాల మీద మాట్లాడతారా, లేకపోతే సైలెంట్ అవుతారా, జస్ట్ సినిమా గురించే మాట్లాడతారా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సో రిషబ్ శెట్టికి ఎన్టీఆర్కి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చేస్తున్న డ్రాగన్ మూవీలో కూడా రిషబ్ శెట్టి ఒక గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి వార్తలు వచ్చాయి. సో అది నిజమే అని ఇప్పటికే మూవీ టీం కూడా కన్ఫర్మ్ చేసేసింది. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్తోనే రిషబ్ శెట్టి జూనియర్ ఎన్టీఆర్ని ఈరోజు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా ఆహ్వానించారు. సో ఆయన ఆహ్వానాన్ని మన్నించి తారక్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరగబోతున్న కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్కి గెస్ట్గా రాబోతున్నారు. సో ఈ ఈవెంట్లో తారక్ ఈ 2 ఇష్యూస్ గురించి మాట్లాడరా? అభిమానులు కూడా ఈ ఈవెంట్కి భారీ ఎత్తున వెళ్ళబోతున్నారు. ఎందుకు వెళ్ళబోతున్నారంటే ఈ 2 ఇష్యూస్ మీద తారక్ మాట్లాడితే ఎలా ఉంటుందని చూడడానికి కూడా కొంతమంది ఫ్యాన్స్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇవాళ జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ కాంతారా సినిమా విశేషాలతో పాటు ఈ 2 మెయిన్ ఇష్యూస్ గురించి మాట్లాడతారా లేదా అనేది చూడాలి.